Mr. Simon, I am not able to believe that you're backing out of this case. I was shocked when they asked me to take over. I always dreamed of ending my career on a high note. But the name, Abram Qureshi, has haunted me for 7 years. For nothing. Perhaps you'll do better. I wish you all the best. Any advice regarding this case? When you're on Qureshi's case, your whole understanding of the world will change. Be prepared for the experience. ఈ సోషల్ మీడియా ప్రపంచంలో అందరూ నీరో చక్రవర్తిలే. అవతల సీఎం పోయి స్టేట్ సంకనాకపోతుంటే సెల్ఫీలతో ఫీడియోలు వాయించుకుంటుంటారు. లైవ్ లోకి వచ్చాను రోయ్, నేను లైవ్ చూడండి. భర్త ప్రాణం కోసం యముణ్ణే ఎదిరించిన సతీ సావిత్రిలాగా జైల్లో ఉన్న నా భర్త నేను కాపాడుకుంటాను. ఎందుకంటే నేను ధర్మపత్నిని. ధర్మపత్ని అంట, వెంటనే చూసేయాలి. సార్, సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సార్. ఏం చేయమంటారు? పోయి బంజాడు. రై, నువ్వు ఇచ్చిన చంద్రమతి నెంబర్ కరెక్టేనారా? నువ్వు ఇచ్చిన చంద్రమతి నెంబర్ కరెక్టేనారా? ఏంట్రా కిడ్నీ రాళ్ళ చిన్న సైజులో ఉన్నాయి? చిన్న రాళ్ళు ఏంటన్నా? విసురుతో బుల్లెట్ లాగా దూసుకోబోతాయి. ఆల్రెడీ 4 అద్దాలు వలిగినాయి అన్న. అన్నా, నేను పార్టీకి పని చేస్తున్నానో లేకుంటే ఏసీపీ గారికి పార్ట్ టైం బ్రోకర్ గా పని చేస్తున్నానో తెలవట్లేదన్నా. తప్పదురా, పైవాడు చెప్తే బ్రోకరే కాదు, అవసరమైతే లాంతర్లు కూడా పట్టుకోవాలి. ఇంకా నయం, నన్ను పడుకోమని చెప్పాలి. సార్, మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనుకుని ఫోన్ లేపట్లేదేమో సార్. మీరు గసంటలు కాదని చెప్పేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ 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 హాయ్. అరే ఎన్ని హాయిలు చెప్తారో నీ అబ్బా. మన స్టేట్ సీఎం పీకేఆర్ పోయాడు. RIP అని రిప్పులతోనే నిప్పెట్టండి, కొంచెం గౌరవంగా ఉంటది. ఎవడ్రా నువ్వు? నా పేరు గోవర్ధన్ అండి, నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. చాలా ఇంట్లో కూర్చొని టీవీ లాంచ్ చేసి సెలబ్రిటీలు ఎవరు వస్తారని చూడటం కాదు. సీఎం సీటు ఖాళీ అయింది, అందులో ఎవడొచ్చి కూర్చుంటాడో ఆడి గురించి ఆలోచించండి. ఎవడు సీఎం అయితే నీకెందుకురా, నాకెందుకా? అరే మన కేజీ బియ్యం పెట్రోల్ డిసైడ్ చేసేది ఆడేరా ఎదవా. మంచోళ్ళందరూ మంచోళ్ళు కాదు, చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక. అన్ని రంగులు మారతాయి. నెక్స్ట్ సీఎం సీట్ లో కూర్చోడానికి ఆల్ పాసిబిలిటీస్ ఉన్న వ్యక్తి హోమ్ మినిస్టర్ మిస్టర్ వర్మ. ఈ రోజు తెలుగు రాష్ట్ర చరిత్రలోనే చీకటి రోజుగా మిగిలిన ఎమ్మెల్యేలని ఎంపీల్ని తన గ్రిప్పులో పెట్టుకుని ఆడించే మోడర్న్ చాణక్యుడు, పాలిటిక్స్ అనే రొచ్చులో చాలా కంఫర్టబుల్ గా ఇరుకుంటూ పోయే మొసలి మిస్టర్ వర్మ. వర్మ గారు, శబ్దాలు వినిపించాయా? ఇక్కడ అద్దాలు బద్దలైపోతున్నాయి. ఫోన్ లో ఆడియో వినిపిస్తుంది, ఇక్కడ టీవీలో వీడియో లేదు. కన్ఫర్మ్ చేశారు. ఇచ్చిన దానికంటే ఎక్కువ అరుస్తున్నారంటే వీళ్ళకి పార్టీ అంటే ఎంత అభిమానమో. అదేం లేదనా, ఆ పొజిషన్ మనకంటే తక్కువ ఇస్తున్నాడు.
ఏమయ్య రాంప్రసాద్, సార్ హాస్పిటల్ దగ్గర మన కుర్రాళ్ళు బాగా కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని కూడా కాస్త కవర్ చేయవయ్యా. నేను చూసుకుంటాను సార్. పీకేఆర్ సడన్ డెత్ ప్రజల్ని పెద్ద షాక్ కి గురి చేసింది. క్వైట్ అన్ఫార్చునేట్. దీనికి కారణం ఆయన ప్రజలతో ఎమోషనల్ గా కూడా బాగా కనెక్ట్ అయ్యారు. సురేష్, హరిత, ఫ్యూనరల్ హాల్ దగ్గర కవరేజ్ మొత్తం మీరు చూసుకోండి. ఓకే మేడం. యారా, అందరి ముందు మాట్లాడితే నువ్వు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతావు అని మాట్లాడలేదు. గెట్ బ్యాక్ టు వర్క్. పీకేఆర్ చనిపోయిన హాస్పిటల్ దగ్గర మన ఛానల్ కవరేజ్ లేదు. లుక్ రామ్, అక్కడ అనవసరమైన గొడవలు కవర్ చేస్తే ఆ గొడవలు అక్కడ మాత్రమే కాకుండా స్టేట్ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. సో లెట్స్ జస్ట్ అవాయిడ్. మన ఇల్లు కాదు శ్వేత. ఎడిటోరియల్ మ్యాటర్స్ లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. అయినా ఇప్పుడు మన ఛానల్ నడిచేది రూలింగ్ పార్టీ ఇచ్చే ఫండ్స్ తోనే. అదర్వైజ్ మనకున్న అప్పులకి ఈ ఛానల్ ఎప్పుడో మూతపడి ఉండేది. సో స్టాప్ మేకింగ్ యువర్ ఓన్ ప్లాన్స్. జనజాగృతి పార్టీ కార్యకర్తలు సీఎం చనిపోయిన హాస్పిటల్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ హాస్పిటల్ అపోజిషన్ లీడర్ అయిన బంగారు నాయుడుది కావడంతో సీఎంది సహజ మరణం కాదని దీని వెనక రాజకీయ కుట్ర. నాయుడు చెప్పు. ఏంటో శివ రాజకీయాలు? నీ పార్టీ పబ్లిసిటీకి మా హాస్పిటల్ దొరికిందా? ఈ సింపతిని అడ్డు పెట్టుకుని శాశ్వతంగా మీ పార్టీ రూలింగ్ లో ఉండాలని కలగంటున్నారా? ఓ మీ నాన్న పోయినప్పుడు నువ్వు చేసిన నీచ రాజకీయాల కంటే మేము చేస్తున్నది చాలా తక్కువే నాయుడు. మీడియాలో ఉన్నారు, లైన్ లో ఉండు. సార్ సీఎం గారి అకాల మరణంపై మీ అభిప్రాయం ఏంటి సార్? పీకేఆర్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. త్వరలో మన సత్తా పార్టీ తరపున పీకేఆర్ గారికి సంతాప్ సభ ఏర్పాటు చేస్తాం. లైవ్ చూస్తున్నావుగా? రాజకీయంగా దీన్ని ఎలా తిప్పాలో నాకు కూడా తెలుసు. మరి మీ అల్లుడు 100 కోట్ల కాంట్రాక్ట్ ఫైల్ విషయం? చిన్న సంతకం పెట్టించమన్నాను. సీఎం వెళ్ళిపోయాడు, పని మాత్రం అవ్వలేదు. అంటే వారం క్రితమే సీఎం ఫైల్ మీద సంతకం పెట్టాడని ఇదిగో ఇందాకే రెడీ చేయించి దాని మీద స్టాంప్ కూడా వేయించేశానయ్యా. ఆ విషయం ముందే చెప్పాలి కదా వర్మ గారు. థ్యాంక్ యూ. పార్ట్నర్షిప్ లో ఇవ్వని ఎందుకులే నాయుడు. ఆ థ్యాంక్ యూని నీట్ గా మడత పెట్టి నీ జేబులో పెట్టుకో. సరే, నా కూతురు పేరు మీద ఉన్న ఒకే ఒక ఆస్తి వర్మ ఈ హాస్పిటల్. గొడవ ఆపమని చెప్పు. చివరిగా నీ దిష్టి బొమ్మని తగిలిట్టించేసి ప్రోగ్రామ్ ని క్లోజ్ చేయిస్తాను, సరేనా? ఓ, అదొకటి ఉందా? త్వరగా కానీ. ఇప్పుడు ఆ బంగారు గాడి రియాక్షన్ చూడాలిరా. చూస్తారానా? కాల్చండి, ఇంకొంచెం కిరోసిన్ అయ్యండి, బాగా కాల్చండి. అసలే శీతాకాలం, కొంచెం వేడిగా ఉండాలి. బాగా కాల్చండి. ఏసీపీ సార్, లాఠీ చార్జ్ చేసే టైం వచ్చింది. మనకి మాత్రం మీడియాలో కవరేజ్, పబ్లిసిటీలో మైలేజ్ రెండూ ముఖ్యం. అలాగే వర్మ గారు. నువ్వు ఏసీ ఆన్ చేసి మంచి అయ్యప్ప పాట పెట్టరా, చిన్న కుంకేద్దాం. ఈ టైంలో పండుకునేందన్నా? మన కళ్ళ ముందు కొట్టుకు చస్తుంటే కళ్ళు మూసుకోవడం ఉత్తమం అని మన రాజకీయ పెద్దలు చెప్పారా. నువ్వు ఎక్కువ స్వామి మీరు బోర్రా. ఏం పార్టీ రా ఇదే? ఒక్క అమ్మాయి కూడా కనబడట్లేదు. దీనికోసమైనా వెళ్ళిన తన్ని తరిమేయాలి. నీలోకి భక్తి పరవశం ఏందో కొత్తగా? భక్తి లేకపోతే మనం చేసిన పాపాలు తర్వాత గట్టిగా తగులుతాయి. తగిలిందా? పాపాలు ఎక్కువనే అనుకుంటానా? నోరు మూసుకో. ఇక ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలు అడ్డంగా ఉన్న మరో వ్యక్తి జయదేవ్, పార్టీ ఐటీ వింగ్ ఇన్ఛార్జ్. వీడికున్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ సీఎం గారి పెద్ద కూతురు సత్యప్రియ మొగుడు. వీడిని చూస్తే కూతురిచ్చి పెళ్లి చేశారనిపిస్తుంది, అంత అమాయకంగా ఉంటాడు. కానీ రియల్ ఎస్టేట్, ఫేక్ ఫైనాన్స్, హవాలా వీటన్నిటిలో సీక్రెట్ పార్ట్నర్. కరప్షన్ ఎక్కడుంటే దాని పక్కనే ఉంటాడు. ఇక వారసత్వ ఖాతాలో పీకేఆర్ తర్వాత సీఎం అవ్వాల్సిన ఇంకో క్యాండిడేట్
పీకేఆర్ గారి పెద్ద కూతురు సత్యప్రియ. ఈమె పొలిటికల్ సైన్స్ చేసింది. కాలేజీలో ఏదో డిప్రెస్ అయింది. అదే టైంలో మన జేఈఏమో ఆమెకు షోల్డర్ ఇచ్చాడు. ఆ తర్వాత మొగుడయ్యాడు. అయితే ఈ అమ్మాయి ఎప్పుడు పార్టీకి పనిచేయలేదు, నాన్నతో కలిసి ఎక్కడ తిరగలేదు, ఏ మీటింగ్ కి రాలేదు. సొంత అన్నయ్య కంటే ప్రేమగా మాట్లాడేవారు పీకేఆర్ గారు. నాన్న లేకపోయినా బాబాయ్ లాంటి వాడిని నేను ఉన్నాను నీకు. ఓ. మన పీకేఆర్ గారిని చూడాలని జనం వెయిట్ చేస్తున్నారమ్మా. నువ్వు కూర్చుంటే వాళ్ళని లవ్ చేయమంట. మీడియాని కిందకి రానివద్దని చెప్పారుగా. చెప్పానమ్మా, నువ్వే కూర్చో. సార్ అన్న, పిఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, బయలుదేరారంట. ఏమా సత్య, ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారని పిఎంఓ నుంచి కాల్ వచ్చింది. బతికినా సచ్చిన పీకేఆర్ లాగా ఉండాలి. గ్రేట్. వర్మ అంకుల్, అమ్మా, ఇక్కడికి ఎవరు వచ్చినా రాకపోయినా నేను పట్టించుకోను, కానీ అతను మాత్రం రాకూడదు. ఎవరు? నేను చూసుకుంటాను.